గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, మనము దేవుని ఆలోచనలో ఉన్నాము, దేవుని దృష్టిలో మనం ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అయితే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న శ్రమలు కానీ ఇబ్బందులు కానీ సమస్తము దేవునికి తెలుసండి. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగిన దేవుడు, ఆయనే కాలమే ఉన్నవాడు. కనుక మనం ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులు కానీ ఈ పరిస్థితుల ద్వారా భవిష్యత్తులో కలగబోయే సంగతులు కానీ అవి మనకి ఇప్పుడు అర్థం కావు. కానీ దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు కనుక ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. గనుక మనం ఎప్పుడైనా సరే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకుని దేవుని ఆలోచన ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకంటే దేవుడు మనకి భవిష్యత్తులో ఒక మేలు చేయట కొరకే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అనుమతిస్తాడు. అది మనకి ఇప్పుడు అర్థం కాదు కనుక, ప్రభువా ఈ పరిస్థితులు ఎందుకు అనుమతించావు, భవిష్యత్తులో దీని ద్వారా ఈ పరిస్థితి ద్వారా ఏ మేలు కలగాలని ఉద్దేశించావు, ఆ మేలు యావత్తు నా ఎడలు జరిగించు, సంపూర్ణమైన నీ చిత్తం నా ఎడలు జరిగించు. ఇప్పుడు నీ కార్యాలు నాకు తెలియవు కానీ భవిష్యత్తులో నువ్వు చేయబోయేవి గ్రహించే జ్ఞానం నాకు ఇవ్వమని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు సమస్తము ఎరిగినవాడు అనే స్పృహ కలిగి ఎప్పుడైతే మనము నడుచుకుని ప్రార్థన చేస్తామో తప్పకుండా ప్రస్తుతం ఉన్న ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన, ప్రతి శ్రమ దేవుడు మనకు విడిపించి వీటినే భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అంతకంటే గొప్పగా దేవుని చిత్తపూర్వకమైన కార్యాలు మన ఎడల దేవుడు జరిగిస్తాడు.